కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఊగిసలాటలో పడిపోయారా? నియోజకవర్గం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఒకటి తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన నియోజకవర్గం, మరొకటి కొత్తగా ఆశ్రయించి భవిష్యత్ గెలుపుపై నమ్మకం కలిగిస్తోన్న నియోజకవర్గం. దీంతో ఏ నియోజకవర్గానికి పరిమితం కావాలని సందిగ్ధంలో పడిపోయారట. మరి ఈ రెండింటిలో షబ్బీర్ అలీ ఎటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది? వలస వెళ్లిన నియోజకవర్గంపై ఎందుకు మనసు పారేసుకున్నారు? వాట్స్ ది స్టోరీ? కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అనే రేంజ్లో పేరు సంపాదించుకున్నారు ఆయన. అయితే 2023లో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిని త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్కు వలస వెళ్లాల్సొచ్చింది. ఇది షబ్బీర్ అలీ రాజకీయ జీవితంలో అనూహ్య పరిణామంగా చెప్పుకుంటారు. నియోజకవర్గ మార్పు కేవలం ఈ ఎన్నికల వరకే అని అంతా అనుకున్నారు. నిజామాబాద్ అర్బన్కు వెళ్లినా కామారెడ్డి నేతగానే భావించారు. ఆయన కూడా అలానే భావించారట. ఆ ఎన్నికల్లో అర్బన్ అభ్యర్థిగా ఓటమి పాలు కావడంతో షబ్బీర్ అలీ మళ్లీ తన సొంత స్థానం కామారెడ్డికి వచ్చేస్తారనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన అర్బన్ పైనే మక్కువ పెంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే తన ప్రస్థానం కొనసాగించాలని భావిస్తున్నారట షబ్బీర్ అలీ. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో అర్బన్పై దృష్టి పెట్టారట. మైనారిటీ ఓట్లు అధికంగా ఉండే అర్బన్ స్థానం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారట. అందుకే ఇక్కడ సొంత టీం ఏర్పాటుపై దృష్టి పెట్టారట. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో జిల్లా కేంద్రంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వారంలో 2-3 సార్లు అర్బన్లో పర్యటిస్తూ తన క్యాడర్ని పెంచుకోవడంతో పాటు ముస్లిం మత పెద్దలు, ఇతర హిందూ కుల సంఘాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో సొంత నియోజకవర్గానికి వెళ్తారా లేక కొత్త నియోజకవర్గంలోనే మకాం వేస్తారా అన్న సందిగ్ధం ఏర్పడింది. 1970లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. 1989లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. అలా 2 దశాబ్దాలకు పైగా కామారెడ్డితో షబ్బీర్ అలీకి అనుబంధం ఉంది. 2023 ఎన్నికల్లో కామారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. అప్పటి సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. దీంతో కేసీఆర్ను ఓడించాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి కూడా రెండో ఆప్షన్గా కామారెడ్డిని ఎంచుకున్నారు. ఆ పరిణామాల నేపథ్యంలో షబ్బీర్ అలీ కామారెడ్డికి దూరం కావాల్సి వచ్చి పక్క నియోజకవర్గమైన నిజామాబాద్ అర్బన్కు వెళ్లాల్సొచ్చింది. అయితే నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమిని చవిచూశారు. దీంతో తన పాత స్థానం కామారెడ్డికి వెళ్లాక లేక అర్బన్లోనే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవాలా అన్న ఊగిసలాటలో ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి 7 సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ కేవలం 2 సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే నిజామాబాద్ అర్బన్ పైనే ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, పైగా పార్టీలో ఆశావహుల నుంచి పోటీ ఎక్కువ లేకపోవడంతో ఇక్కడి నేతలు కూడా తనకు పూర్తి సహకారం అందిస్తారు. ఈసారి గెలుపు కూడా సులభమని భావిస్తున్నారట షబ్బీర్ అలీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేసినప్పటికీ తక్కువ సమయం ఉండటం, అనూహ్యంగా నిజామాబాద్కు వలస రావటం, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటించే సమయం లేకపోవడంతో ఓటమి చెందారని, అందుకే ఈసారి ముందస్తుగా పక్కా ప్రణాళికలు వేస్తున్నారట. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం, అర్బన్ ప్రజలతో మమేకమయ్యేందుకు కావలసినంత సమయం ఉండటంతో ఇక తనకు అర్బన్లో తిరుగుండదనే నమ్మకంతో ఉన్నారట. షబ్బీర్ అలీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఆయన అంచనాలు ఎంతవరకు సాధ్యమవుతాయి అనేది తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాలి. ఇలా 2 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన షబ్బీర్ అలీ ఎటు వెళ్తారు, ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే సందిగ్ధమైతే నెలకొంది. సొంత నియోజకవర్గం కామారెడ్డా లేక మైనారిటీలు అత్యధికంగా ఉన్న నిజామాబాద్కు పోతారా అని నాయకులు, కార్యకర్తల్లో సైతం అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ విషయంలో షబ్బీర్ అలీ మనసులో ఏముందో?